హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్బి టీవీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ రెసిపీ వచ్చేసి ఇవే అన్నమాట, ఈ లడ్డూలు. ఇవి నార్మల్ లడ్డూలు కాదండోయ్, సీడ్స్తో చేసిన లడ్డూలు. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. రోజు పొద్దున సీడ్స్ తినమంటారు, హెల్త్కి మంచిది కదా. కానీ సీడ్స్ అలా నార్మల్గా వట్టిగా తింటే అంత టేస్ట్ అనిపించవు కదా. అందుకే ఇలా లడ్డూలు తీసుకొని తింటే మాత్రం టేస్టీ హెల్దీకి హెల్దీ అన్నమాట. మెయిన్గా ఇవైతే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అండి. ఇవి రోజు ఒకటి వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే మాత్రం పీసీఓడిని లేదా పీసీఓఎస్ని అయితే న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు, ఎలాంటి మెడిసిన్ వాడకుండా. ఇక ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ మనకు కావాల్సిన సీడ్స్ అయితే తీసుకొచ్చుకోవాలి. సీడ్స్ అంటే మెయిన్గా ఏంటి, పంకిన్ సీడ్స్, కీరా సీడ్స్, కర్బూజా సీడ్స్, ఇంకా జియా సీడ్స్. ఇక్కడ నేనైతే కర్బూజా సీడ్స్, పంకిన్ సీడ్స్, కీరా సీడ్స్ అయితే తీసుకున్నాను. వాటితో పాటు కొన్ని నువ్వులను అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట. మీకు కావాలంటే జియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇక అన్ని సీడ్స్ ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నాను. ఇక నువ్వులు వచ్చేసి 1/4 కప్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇక ఇందులో స్వీట్నెస్ కోసం ఖర్జూరాన్ని అయితే యాడ్ చేస్తున్నా. ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఎలాంటిది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఖర్జూరనే ఓన్లీ. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక మనం తీసుకున్న సీడ్స్ని అయితే ఒక్కొక్కటిగా ఇలా మంచిగా వేయించుకోవాలి. సీడ్స్ నార్మల్గా తినాలంటే కొంచెం పచ్చిగా వస్తాయి కదా, ఇలా వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇలానే మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని సీడ్స్ని అయితే వేయించుకోవాలి. నువ్వులు అనేది కొంచెం లైట్గానే వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుకున్నా అంత కొంచెం మాడిపోయినట్టుగా స్మెల్ వస్తుంది నువ్వులు. అందుకే ఇక్కడ నేను లైట్గా అయితే వేయించుకున్నాను నువ్వులని. ఇక మిగిలిన సీడ్స్ అన్నిటిని కూడా ఇలానే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ నేనైతే వేయించుకుంటున్నాను. సీడ్స్ అన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఒకసారి మనం సీడ్స్ ముట్టి చూస్తే కొంచెం విరగాలన్నమాట, అలా వేయించుకోవాలి. ఇక ఇలా సీడ్స్ అన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోనైతే షిఫ్ట్ చేసుకోవాలి. ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత వాటిని మొత్తం ఒకసారి కలిపి కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే పెట్టాలన్నమాట, ఒక 10 మినిట్స్ దాకా. ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా, కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే చల్లారుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక 10 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లో సీడ్స్ వేసుకొని అలాగే కొద్దిగా ఖర్జూరా వేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ని మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు, ఎలా అంటే కొంచెం బబ్బురుగానే ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సీడ్స్ చిన్న ముక్కలు మనం తినేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బాదాంని చిన్న ముక్కలు చేసుకొని నెయ్యిలో అయితే మంచిగా వేయించుకొని ఈ పౌడర్లో అయితే వేసి మొత్తాన్ని అలా కలుపుతున్నాను. ఇక్కడ కలిపిన తర్వాత ఇక వాటిని చిన్న లడ్డూలను అయితే ఇలా చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అసలు సీడ్స్ మన హెల్త్కి ఎంత మంచిదంటే, నిజంగా సీడ్స్ గురించి తెలిసిన వాళ్ళైతే సీడ్స్ని అస్సలు స్కిప్ చేయరు. కానీ మన హెల్త్కి మంచిది అన్నది టేస్ట్ ఉండదు. కానీ అవి ఒక్కసారి ఇలా టేస్ట్కి బాగుండేలా చేసుకున్నాం అనుకోండి, అస్సలు విడిచిపెట్టము. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మెయిన్గా ఇవైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అసలు ఈ మధ్య ఏ అమ్మాయిని చూసినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, పీసీఓడి పీసీఓఎస్తోనే బాధపడుతుంటారు. వాళ్ళకైతే ఇవి ఒక మంచి మెడిసిన్గా చెప్పొచ్చు. ఎలాంటి మెడిసిన్లు వాడకుండా ఇవి రెగ్యులర్గా అంటే మన డైట్లో యాడ్ చేసుకున్నామంటే పీసీఓడి పీసీఓఎస్ అయితే న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇక మన టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు అయితే ఇలా రెడీ అయిపోయాయి.
ఇవి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ ఇక రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. హెల్త్కి కూడా చాలా మంచిదే కదా, ఎన్ని తిన్నా తప్పులేదు. మీ డైట్ ప్లాన్లో రోజు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మంత్లోనే రిజల్ట్ చూస్తారు. ఇక ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ మొత్తం చూసారు కదా, మీరు కూడా ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.